ఉండిపోవాలంటే అది సైంటిస్ట్గానే సాధ్యం. ఎందుకంటే అబ్దుల్ కలాం గారు రాష్ట్రపతిగా పనిచేసిన దానికంటే అందరికీ ప్రపంచవ్యాప్తంగా ఒక సైంటిస్ట్గానే పరిచయం. సో అంత గొప్ప వృత్తి కోసం తక్కువ మంది విద్యార్థులు రావడం అనేది చాలా బాధాకరం. ఇప్పుడు ఈ ప్రైవేట్ కాలేజీలో మోజుల్లో పడి ఏం జరుగుతుందంటే, చిన్న 6th క్లాస్ నుంచి మొదలెట్టుకుంటే పిల్లోడు ఇంటర్ పాస్ అయ్యి ఐఐటి పరీక్ష పాస్ అయ్యి ఐఐటిలో పోయే రోజు కూడా ప్రైవేట్ స్కూల్లో చదివే పిల్లోడికి, అంటే నారాయణ చైతన్య లాంటి స్కూల్లో చదివే పిల్లలకు టెస్ట్ ట్యూబ్ అంటే ఏంటో తెలియదు, బ్యూరెట్ అంటే ఏంటో తెలియదు, పిప్పట్ అంటే ఏంటో తెలియదు. కానీ ప్రాక్టికల్స్ పాస్ అవుతున్నారు, మార్కులు వేస్తున్నారు, ముందుకు పంపుతున్నారు. ఇటువంటి వాళ్ళందరూ అక్కడికి వెళ్ళి ఐఐటీస్ ఏర్పాటు చేసిందే ఆవిష్కరణల కోసం, అంటే ఇన్నోవేషన్స్ రావాలి, అక్కడ నుంచి కొత్త కొత్త రూపకల్పన రావాలన్న ఉద్దేశంతో ఐఐటీస్ తయారు చేస్తే అక్కడికి మనం ఎవరిని పంపుతున్నాం? టెస్ట్ ట్యూబ్ పట్టుకోనికి రానోని, ఈవెన్ ప్రయోగాల యొక్క వాల్యూస్ ఏ రోజు కూడా తీయని విద్యార్థిని మనం అక్కడికి పంపుతున్నాం. అంటే ఆ పిల్లలు ఏం చేస్తూ ఉన్నారు? బట్టి పడతా ఉన్నారు. ఐఐటి పేపర్ని కూడా బట్టి బట్టి ఎగ్జామ్ రాసే పరిస్థితి వచ్చింది. 300 మార్కులకు ఐఐటి మెయిన్స్ పెడితే 300కు 300% తీసుకొచ్చి 300 మార్కులు తెచ్చే పిల్లలు తయారైంది. కానీ ఎన్ని ఐఐటీల నుంచి గత 10-15 సంవత్సరాల నుంచి చూస్తుంటే ఐఐటీస్ నుంచి ఆవిష్కరణలు రావట్లేదు. కారణం ఏంటి? సైన్స్ పైన, ఆవిష్కరణల పైన ఇంట్రెస్ట్ ఉన్న పిల్లోడిని అక్కడ దాకా మనం పంపలేకపోతున్నాం. పంపేటప్పుడు సరైన విధానంలో పంపలేకపోతా ఉన్నాం. కాబట్టి ఆ విధానాన్ని గుర్తించి శ్రీధర్ గారు వారి ఫౌండేషన్ నుంచి, అబ్దుల్ డ్రీమ్ ఫౌండేషన్ నుంచి ఒక మంచి ఆలోచన చేశారు. పిల్లలకు చిన్నప్పుడే 6th నుంచే టెస్ట్ ట్యూబ్ పరిచయం చేయాలి, ల్యాబ్ను పరిచయం చేయాలి, ప్రయోగాలు చేయించాలి. ప్రయోగాలు చేయిస్తేనే పిల్లలకు నాలెడ్జ్ వస్తుంది, డూయింగ్ బై లెర్నింగ్ అనే మంచి కాన్సెప్ట్ని తీసుకొని ప్రయోగాలు చేయిస్తూ ప్రతి సమ్మర్ కూడా మంచి క్యాంప్స్ నడిపిస్తూ మీ అందరికీ మంచి మంచి సైన్స్ వైపు నడపడం కోసం చేస్తున్న ప్రయత్నం. అదేవిధంగా ఈ ఫౌండేషన్ వాళ్ళ యొక్క లక్ష్యం కూడా మహబూబ్ నగర్ నుంచి ఒక మంచి సైంటిస్ట్ రావాలని కోరిక. అది 2-3 సంవత్సరాలు నెరవేరుతుందని నేను అనుకుంటున్నాను మనస్ఫూర్తిగా. ఎందుకంటే ఇప్పటికే బీజాలు వేయడం, మొక్కలు నాటడం జరిగింది. ఆ మొక్కల్లోంచి ఏదో ఒక మొక్క ఖచ్చితంగా అటువైపు నడుస్తుంది. ఎందుకంటే మీ మెదడులో ఉన్న తెలివి ఒక్కసారి ల్యాబ్లో మీరు ప్రయోగాలు చేసి ఏదో ఒక వాయువును మీరు కొత్తగా సృష్టించి, లేదా ఏదో ఒక వస్తువును మీరు కొత్తగా చేసి చూస్తే వచ్చే ఆ ఇంప్రెషన్, ఆ సంతోషం లైఫ్లో మిమ్మల్ని చాలా దూరం తీసుకెళ్తుంది. మీ మైండ్లో ఉన్న స్పార్క్ను రగలుస్తుంది. కాబట్టి విద్యార్థులందరికీ సూచిస్తూ ఉన్నాం, ఐఐటీల వైపు పరుగు తీయండి, పరిగెత్తండి. కానీ ఐఐఎస్సీలు కూడా మంచిగా ఉన్నాయి ఇండియాలో. బెంగళూరులో కనుక ఐఐఎస్సీలో ఒక్కసారి మీరు సీట్ సాధించగలిగితే అది మీ లైఫ్లో గొప్ప శాస్త్రవేత్తను తయారు చేయడానికి ఇండియా మొత్తంలో బాగా పనిచేస్తున్న సంస్థ ఏదంటే ఐఐఎస్సి బెంగళూరు. దాని గురించి మీరు వీలైతే గూగుల్ చేసి చూడండి. దానికి అడ్మిషన్ ఎట్లుంటుంది, ఎట్లా పోవాలి, ఆ సంస్థలో జాయిన్ అయితే ఉండే సౌకర్యాలు ఏంటి, ఆ సంస్థలో చదువుకోవడం వల్ల వచ్చే తెలివేంటి, అన్ని విషయాలు ఒకసారి సెర్చ్ చేయండి. పెద్ద పెద్ద ఐఐటీస్, ఐఐటి బాంబే, ఐఐటి ఖరగ్పూర్ కూడా ర్యాంకింగ్ తీస్తే దాని కిందికే వస్తూ ఉన్నాయి. అంటే ఎప్పటికీ సైన్స్ అనేది పై చేయిలోనే ఉంటుంది. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయోసైన్స్ లేకుండా ప్రపంచమే లేదు. ఇప్పుడు ఇన్ని ఆవిష్కరణలు జరుగుతూ ఉన్నాయి. ఎన్నో ఆవిష్కరణలు ఐటీ రంగంలో వస్తూ ఉన్నాయి. కానీ ఐటీ రంగంలో వచ్చిన ఒక ఆవిష్కరణ ఆ ఉద్యోగాల మనుగడని ప్రశ్నార్థకంగా మార్చేసింది. దేనివల్ల జాబ్స్ పోతాయి అనుకుంటుంది. ఇప్పుడు ఐటీ జాబ్స్ అన్ని తగ్గుతాయి అని ఒక రూమర్ వస్తుంది. ఎందుకోసం వస్తుంది? ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అంటే మన తెలివికి ఆల్టర్నేట్గా ఇంకో తెలివిని మనం కంప్యూటర్కి ఇస్తూ ఉన్నాం. అది ఇస్తూ ఎంత బలవంత పడిపోయిందంటే ఒకరోజు నీ అవసరం లేదు, నేనే అన్ని పనులు చేసుకోగలుగుతా అని ఏఐ చెప్పే రోజు వస్తూ ఉంది. కాబట్టి ఆ రోజు ఏమవుతుంది? మళ్ళీ మనమంతా ఎక్కడికి పరిగెత్తాలి? ప్రజలకు ఏం అవసరం, ఏ వస్తువు తయారు చేయాలి, భౌతిక అవసరాలు ఏంటి అనే ఆలోచన చేయాల్సి వస్తుంది. కాబట్టి ఆ భౌతిక అవసరాలన్నీ తినే ఆహారం నుంచి వాడే వస్తువుల వరకు అన్నీ కూడా మళ్ళీ శాస్త్రవేత్తలు చేయాల్సిందే. ఐటీ ఏం చేయదు. ఐటీ ఏం చేస్తుంది? ప్రోగ్రామ్స్ రాస్తుంది, ప్రోగ్రామ్స్ నిర్వహిస్తుంది, బ్యాంకింగ్ రంగాన్ని, వైద్య రంగాన్ని అన్నిటికీ సపోర్ట్ ఇస్తుంది. కానీ ఆ సపోర్టును వాడుకొని వస్తు రూపంలోకి మార్చుకోవాల్సింది మళ్ళీ ఎవరు? సైంటిస్ట్. కాబట్టి సైంటిస్టుల పాత్ర ఎప్పటికీ కూడా తీరనిది, ఎప్పటికీ లైఫ్ లాంగ్ ఉంటుంది. ఆవిష్కరణలు జరుగుతూనే ఉంటాయి. అందులో మీరు మంచి మంచి ప్రయోగాలు చేసి మంచి శాస్త్రవేత్తలుగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా మహబూబ్నగర్ జిల్లాలో నేను అనుకుంటా రాష్ట్రంలో ఎక్కడ జరిగినంత సైన్స్ కోసం కృషి జరుగుతూ ఉంది డ్రీమ్ ఫౌండేషన్ ద్వారా. వారిని మరొకసారి శ్రీధర్ సార్ అండ్ టీంని అభినందిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇంత మంచి పిల్లల్లో ఒక మంచి జిజ్ఞాస రగల్చడం కోసం మీరు చేస్తున్న ప్రయత్నం చాలా బాగుంది సార్. ఎందుకంటే ప్రభుత్వ పాఠశాలల్లో, ప్రైవేట్ పాఠశాలల్లో ఇంతవరకు మనం ల్యాబ్లు ఏర్పాటు చేసుకున్నాం, కానీ ఆ ల్యాబ్ నిర్వహణ కోసం ఒక ల్యాబ్ అటెండెంట్ కూడా పెట్టలేకపోయినాం మనం. కాబట్టి దీనికోసమై విద్యాశాఖలో మేము ప్రయోగాలు స్టార్ట్ చేసాం. సెక్రటరీ మేడంతో మాట్లాడుతున్నాం.
ప్రతి పాఠశాలలో ల్యాబ్ ఏర్పాటుతో పాటు ఆ ల్యాబ్ను ఆపరేటింగ్ చేయడం కోసం ఒక ల్యాబ్ అటెండర్ ఉండాలి, కంప్యూటర్ ల్యాబ్ ఇస్తే ఒక ఆపరేటర్ ఉండాలి. ఈ రకమైన పరిశీలన కోసం అన్ని ప్రాతినిధ్యాలు చేస్తూ ఉన్నాం. మేము అనుకుంటాం 1-2 ఇయర్స్లోనే మీ అందరికీ కూడా పరిపూర్ణమైన ల్యాబ్లు, ఆ ల్యాబ్ అటెండర్లతో ఉపాధ్యాయులు ల్యాబ్కి వెళ్ళి పిల్లలతో ప్రయోగం చేయించే రోజు వస్తుంది. ఎందుకంటే